అనుకోకుండా వచ్చే కారణాలు ఉన్నాయి కొద్దిగా. అంటే అనుకోకుండా వచ్చేది అక్యూట్ కండిషన్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పల్మనరీ ఎంబాలిజం ఆర్ సడన్ చెస్ట్ పెయిన్ ఆర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ వల్ల కూడా వచ్చేదానిలో సడన్గా వచ్చేస్తుంది. ఆయాసం, ఉధృత పెరగడం, చెమటలు రావడం, దాంతోపాటు యూజ్ ఆఫ్ యాక్సెసరీ మజిల్స్ ఇవన్నీ. అదే క్రానిక్ అంటే ముందు నుంచే లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఏదైతే సిఓపిడి, ఆస్మా వీటిలో స్లీప్ యాప్నియాలో మెల్లగా ఉధృత పెరుగుతూ వస్తుంటుంది. అదే ప్రాపర్ టైమింగ్ ప్రకారంగా చెకప్స్ ట్రీట్మెంట్ అవుతుంటే చాలాసార్లు మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అందుకే చాలాసార్లు ఏంటంటే ఈ ఉధృతం ఇలాంటి ఏ కారణాల వల్ల ఆయాసం వస్తుందని కేటగరైజ్ చేస్తే వాళ్ళల్లో ప్రాపర్ చెకప్స్ అండ్ ట్రీట్మెంట్ నడిస్తే బెటర్ అన్నట్టు. ఎందుకు ఈ ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పెరిగేది తెలియదు, ఆ పెరిగినది ఏ లెవెల్లో పెరిగేది కూడా తెలియదు. అందుకని ప్రాపర్ చెకప్, ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉంటే మనం అవాయిడ్ చేయడానికి ఈజీ ఉంటుంది.